అలాగే నా తమ్ముడు, నా సోదరుడు, అత్యంత ఆప్తుడు అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఎక్కడ సరే స్ట్రైట్ గీత గీరంటే ఆ గీత ఇది మనుషులు ఎవరికి ఉంటుందంటే ఆ స్ట్రైట్ గీత ఓన్లీ రవితేజకు ఉంటుంది. మరొక మడత, మరొక లేయర్, మరొక ఆలోచన ఉండదు. ఇక్కడ ఏమనిపిస్తే అది అంటాడు, ఇక్కడ ఏమనిపిస్తే అది చేస్తాడు. దట్స్ ఇట్. ఇంకొకటి లేదనమాట. అందులో నాకు బాగా నచ్చిన మనిషి, మనసు హాయిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇంకో మడతలో ఇవి లేని మనిషి అండ్ ఫెంటాస్టిక్. అండ్ తను ఈ సినిమా ఒప్పుకోవడం అనేది, ఈ సినిమా ఇంత స్థాయికి వెళ్ళడానికి కూడా మరి ప్రధానమైన కారణం మా తమ్ముడు. అండ్ చెప్పాలంటే ఇప్పుడు కాదు మా జర్నీ, తన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న సమయంలో హిందీ బాగా తెలుసు కదా అని చెప్పేసి నేను చేసే గ్యాంగ్ లీడర్ హిందీ వెర్షన్కి ఆజ్కా గుండారాజ్కి తను ఏదో హెల్ప్గా వచ్చిన వాడు బాగుంటాడు కదా, నా ఫ్రెండ్స్ ఒక క్యారెక్టర్కి వచ్చు కదా అని అనుకున్నాము. అంతే తడుగా ఓకే అన్నాడు, చేశాడు. ఈ రోజున నాతో పాటు నైట్ టైమ్స్ హిందీ వాళ్ళకి ఏదో పార్టీలు ఇచ్చినప్పుడు తను కూడా పార్టిసిపేట్ చేస్తూ హనీ హౌస్కి మనం వెళ్ళేవాళ్ళం. అలాంటి తను సుదీర్ఘమైనటువంటి దీంట్లో ఎక్కడో మాస్ మహారాజుగా ఎదిగిపోయి ఈ రోజున మేమందరం గర్వపడేలాగా